సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజబాబు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత హత్యకి సంబంధించిన మిస్టరీ ఏదైతే ఉందో ఆ మిస్టరీలో 1 by 1 చనిపోతా ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డిది కూడా అదే అనుకోవాలా? అవును. దస్తగిరి ఏందంటే అతను న్యాయస్థానం ముందు తప్పు ఒప్పుకొని నేను ఉండ విషయాలన్నీ చెప్తా అని అన్నాడు కాబట్టి, కానీ ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. ఇతను కూడా ఇచ్చాడు. ఇతను కూడా అనుమానంగా ఉంది, ఆ రక్తపు మార్కులు అవన్నీ చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది అని చెప్పని చాలా రోజుల తర్వాత చెప్పాడు. ఓకే, ప్రారంభంలో చెప్పలేదు, తర్వాత చెప్పాడు అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు జరిగిన విషయాలు ఒకసారి కనుక మనం చేసుకుంటా ఉంటే 2019 మార్చి 15 ఈ ఉదంతం జరిగింది. జరిగినప్పుడు ప్రపంచానికి మొట్టమొదట గుండెపోటుగా పరిచయం చేసింది విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, అవునా? కానీ గూగుల్ టేక్అవుట్ ద్వారా వీడు సేకరించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి దగ్గర సెల్ ఫోన్ నుంచి వైఎస్ భారతి గారి యొక్క అసిస్టెంట్ దగ్గరికి ఏకుంజాన్ 4 గంటలకే వెళ్ళిందంటూ మనకి వార్తలు ఉంటా ఉన్నాయి. అలాగే ఆయన అంతకు ముందు రోజు అంటే 2 రోజుల ముందు నుంచి ఎవరు ఎప్పుడు మాట్లాడారు, ఆ రోజు 1 గంట కాడి నుంచి ఎవరితోటి మాట్లాడాడు, వివరాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇంకొక గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ జరిగిన ఉదంతానికి సంబంధించి మామూలుగా సహజంగానే ఏదన్నా జరిగితే ఆగమేఘాలుగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటిది సొంత బాబాయ్ గారు చనిపోతే తీరిగ్గా ఉదయం 6 గంటలకే తెలుసని చెప్పిన అతను 8 గంటలకు వచ్చాడు. ఒకసారి గమనించండి. ప్రత్యేక హెలికాప్టర్లో రాలా, వాహనం మీద వచ్చాడు. ఆ వాహన చోదకుడు కూడా ఏదో జ్వరం దగ్గర ఏదో అనారోగ్య కారణంగా అతను కూడా చనిపోయాడు. అంటే ఇక్కడ మనం కనుక ఎందుకు అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది అంటే, అది కనుక హత్య అయినట్టయితే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాని మీద వాళ్ళ బాబాయ్ గారికి సంబంధించింది, అది తెలుగుదేశం వాళ్ళు ఏవీ లేని ఏ ఆధారాలు లేని వాళ్ళనే అంత హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళ బాబాయికి హత్య చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారి ప్రమేయం ఉంటే వదిలేసేవాడా? ఒకసారి ఆలోచించండి బాబు. ఓకే, అసలు చిన్న లాజిక్, మనం ఎంతో దూరం కూడా పోవాల్సిన పని లేదు. ఏమీ లేకపోయినా, ఎవరు సంబంధం లేకపోయినా, అభియోగాలు లేకపోయినా సరే వ్యక్తిగత కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కోన రవికుమార్ గారు కావచ్చు, పల్లా శ్రీనివాసరావు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు, నమిల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, లేదంటే కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేదంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు కావచ్చు, మరి ఇటు వచ్చి మరి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, ఇంతమందిని ఏమీ లేకపోయినా కూడా అంత ఇబ్బంది పెట్టాడు కదా. అవును. అయితే ఇక్కడండి ఇప్పుడు ఇది అనారోగ్య కారణమే అనుకోవాలా? అంటే ఇప్పటి నుంచి అతనికి ఆరోగ్యం అయితే సరిగ్గా లేదు. ఓకే, అది మాత్రం వాస్తవం. ఆరోగ్యం అయితే సరిగ్గా లేదు. ఏది స్టేట్మెంట్ తర్వాత సరిగ్గా లేదు. దాని మీద కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కుర్రాడు ఇట్లా అంటే ఇంత త్వరగా ఇలా జరగడం అనేది మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. అందుట్లో అనుమానమే లేదు. అతను ఎప్పటి నుంచో అదే ఏదైతే ఈయన కుట్లేశారో కోడికత్తికి సంబంధించి దాంట్లోనే వైద్యం అందిస్తున్నారని కదా మనకు తెలిసింది. ఓకే, కాబట్టి అతను ఇప్పుడు అదే కాదు, గంగిరెడ్డి గారు కావచ్చు, దానికి సంబంధించిన సాక్షులు కావచ్చు, ఆ రోజు కుట్లేసింది వాళ్ళ సొంత మామగారే కదా, మాంగారి కాంపౌండర్ వచ్చి వాళ్ళందరూ చేశారని చెప్పని. తర్వాత శంకరయ్య అక్కడ ఉన్న ఆయన తర్వాత దాన్ని మార్చి ఆయన అభిప్రాయాలు మార్చి చెప్పి నానా గందరగోళం అయితే సృష్టించారు కదా. ఇప్పటికీ అది మేనమేషాలు లెక్క పెడతానే ఉన్నారు. కుమార్తె బయటకు వచ్చి నా తండ్రిది అనుమానాస్పదంగా ఉంది అనకపోతే ఇప్పుడు దాకా కూడా అది ప్రపంచానికి తెలిసేది కాదు, అవునా కదా? అదేలే అంటే ఫస్ట్ లో ఆవిడకు కూడా అనుమానం కలగల. ఆమెకు ఎట్లా కలిగిద్ది? ఆమె చెప్పిన మాటలు వేరు కదా. అక్కడికి వచ్చి ఆడావిడ చూసి ఆమె రాకతలికి వాడిని ఆయన ఖననం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నప్పుడు సహజంగానే వచ్చిన తర్వాత ఈ గాయాలన్నీ చూసిన తర్వాత ఇబ్బంది ఉంది. తర్వాత ఆమె చూపించిన చిత్రాలన్నీ ఒకసారి చూడండి మీరు, సాక్ష్యాధారాలతో సహా. నిజంగానే నాకు తెలిసినంత వరకు ఆడపిల్ల పుడితే ఇలాంటి అమ్మాయి పుట్టాలనే కోరుకునే విధంగా తండ్రి కోసం పోరాడింది అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు ఆ చెల్లెలు కావచ్చు, సొంత చెల్లెలు కావచ్చు, దీనికి ఉదంతాలకు అన్నిటికీ అవినాష్ రెడ్డి ప్రమేయంతో జరిగిందనేది బలంగా నమ్మి వాళ్ళు ప్రచారం చేశారు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందుట్లో రాజకీయ ప్రమేయం లేదు. మా కుటుంబ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం వల్లే రాజకీయంగా ఏదైతే లోక్సభ స్థానాల మీద ఉన్నటువంటి వివాదం వల్లే జరిగింది. కాబట్టి ముమ్మాటికి ఇది వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధమే ఉంది.
అతను తెలియకుండా ఏమీ జరగదని చెప్పిన బల్లగుద్ది వాళ్ళిద్దరు చెప్పారు. అలాగే సిబిఐ వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు కావచ్చు, దానికి ఆ అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి మీద వాళ్ళు పెట్టిన అభియోగాలు కావచ్చు, ఎవరెవరు కృష్ణారెడ్డి చేత వీళ్ళందరి చేత పెట్టించినవి కావచ్చు, బలంగా చేకూరుతూ ఉంది. అజయ్ కలాం రెడ్డి గారి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన 2 రకాలుగా చెప్పాడు కదా. కాకపోతే నాకు ఇప్పటికే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంజిబాబు, ఆ రోజు మొట్టమొదటి ప్రపంచానికి పరిచయం చేసి చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి ద్వారా ఒక బయటకు వచ్చింది. ఇంతవరకు విజయసాయిరెడ్డిని ఎందుకు విచారణకు పిలిపించట్లేదు అనేది కూడా నాకు అర్థం కాని విషయం. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని పిలవాలి అంతే కదా. ఇది ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, కనీసం దాన్నన్నా వివరణ కోరాలి కదా. ఇంతమందిని విచారించారు, ఓకే. ఇప్పటికే అర్థం కాని విషయం.